ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, గత వారం అంతా కాచి కాపాడి ప్రభా, ఈ సెప్టెంబర్ మాసంలో 3వ ఆదివారంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, గత వారం నుంచి ప్రభా ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభా నీవు స్వస్థపరిచి ప్రభా నీ సన్నిధిలోకి తీసుకొని వస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇంకా ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఎంతోమంది ఈ సమయంలో ప్రభా విగ్రహారాధన చేస్తూ ఎంతో అల్లర్చిల్లరిగా ఉన్నప్పటికీ ప్రభా నీవైతే మమ్మలను నిజదేవుడైన యేసుక్రీస్తు సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఇలా నిలవబెట్టుకున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఇలాంటి గొప్ప భాగ్యాన్ని ప్రభా అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవు దేవుడు అని నమ్మి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించండి తండ్రి. ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ మహిమార్థకరంగా జరిగించుకోమని, అన్ని ప్రభా విజయవంతంగా జరిగించుకోమని, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సిచ్యువేషన్స్ లేకుండా ప్రభా అన్ని విషయాల్లోనూ ప్రభా, సౌండ్ సిస్టమే కానివ్వండి ప్రభా, మిగిలిన అన్ని విషయాల్లోనూ కూడా నీవే మాకు తోడుగా ఉండండి తండ్రి. మెయిన్ మెసేజ్లోను, షార్ట్ మెసేజ్లోను, బల్ల ఆరాధనలోను, అలా అన్ని విషయాల్లోనూ ప్రభా నీ స్తుతి ఆరాధనలో అన్ని విషయాల్లోనూ నీవే మాకు తోడుగా ఉండమని ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరి నుంచి ఉందామండి. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నన్ను జారిపోనికుండా నన్ను పట్టుకో అయ్యా. ఎందుకంటే నువ్వు నన్ను చేయి పట్టుకున్నప్పుడు నేను ఎక్కడ కూడా పడిపోను తండ్రి, తొట్టిల్లన్నైనా. అలాంటి నీ చేయి, బలమైన చేయి నా చేయికి అయ్యా. అప్పుడు నేను కృంగిపోయిన వేళ్ళప్పుడు నువ్వు ఓదారుస్తావయ్యా. నేను ఎక్కడ దారి తప్పినప్పుడు నువ్వు నన్ను నిలబెడతావు దేవా అని మనందరం ఆయన స్తుతించుకుందాం. ఆయన అందరినీ చేయి పట్టుకో, నా చేయి పట్టుకో దేవాన్ని. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా,
యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన. నిలువగలనా ఓ నిమిషమైనను, నిలువగలనా ఓ నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో. నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళే ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలను తండ్రి. దేవుడా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని నాయన వెన్నుకొని నాయన ఈ లోకం నుంచి వేరు చేసి నాయన మీ యొక్క సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. దేవుడా తండ్రి, ఎంతోమంది మేధావుల కంటే మేము నాయన శ్రేష్ఠులము కాదు, కానీ నాయన మీరు ఏర్పరచుకున్న బిడ్డలుగా నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయన ఈరోజు వాక్యం నాయన నేను బోధించబోతుండగా నాయన ఇక్కడ ఉన్న వారికి ఏ వాక్యం ఏది అవసరమైంటున్నదో ఏ మనసుకి నాయన మీరు సూటిగా వారితో మాట్లాడండి. వారిలో ఉన్నటువంటి లోపాలను నాయన మీ వాక్యం ద్వారా సరిచేసుకునే విధానాన్ని వారికి నాయన తెలియజేసే విధంగా కృపను దయచేయండి. ఇక్కడున్న మా అందరికీ నాయన దేవుడా మీ యొక్క ప్రేమయు మీ యొక్క నాయన ఆశీర్వాదము నాయన మీ యొక్క నాయన దీవెనలు మొండిగా లభించులాగా కృపను దయచేయమని, ఈ నోటి బోరగా నన్ను వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ముగించుకుంటాను పరమే తండ్రి, ఆమేన్. అందరికీ దేవుడి నామంలో మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మన యొక్క వాక్యం అంశం ఏంటంటే, మన దేవుడు మనకు దయచేసినటువంటి ఒక ముఖ్యమైన వాక్యాంశము ఈరోజు చెప్తున్నాను. దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలని ప్రభునామంలో వేడుకుంటున్నాను. మొదటి అంశం ఏంటంటే, విశ్వాసులుగా ఉన్నటువంటి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా అనేదే ఈరోజు మన యొక్క వాక్యాంశమై ఉంటున్నది. ఎందుకంటే దేవుడికి ఇష్టమైనదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఎందుకంటే చాలామందికి భక్తి ఉంటుంది కానీ దేవుడు అంటే భయం ఉండదు. చాలామంది ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులు అని చెప్పుకుంటూ చర్చిలకు వస్తుంటారు, దశంభాగాలు ఇస్తుంటారు, పరిచర్యలో పాల్గొంటుంటారు, అన్నీ చేస్తుంటారు, కానీ భయం అనేది ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు. చాలామంది ఈ రోజుల్లో కూడా క్రైస్తవులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతూ జాబులు చేసేవారు ఉంటున్నారు ఈ రోజుల్లో. ఎక్కడన్నా చూడండి, ఈ లోకంలో క్రైస్తవులని చెప్పుకోవడానికి భయపడే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు ఈ రోజుల్లో. మీరు చూసినట్లయితే పెళ్ళి అనేది చర్చిలో జరిగితే ఎక్కడ క్రైస్తవులు అనుకుంటారో అని పెళ్ళిళ్ళు కూడా చర్చిలో జరగడం మానేశారు. అన్ని ఫంక్షన్ హాల్లో పెట్టుకోవడం స్టార్ట్ చేశారు క్రైస్తవులు కూడా.
అంటే క్రైస్తవులని చెప్పుకోవడానికి భయపడుతున్నప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు అది నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది ఎక్కడన్నా మీటింగ్స్ జరుగుతున్నాయంటే బైబిల్ పట్టుకొని పోవడానికి కూడా భయపడుతున్నారు సమాజానికి. అది చాలా సిగ్గుచేటు, దేవుడికి చాలా అవమానకరమైన పరిస్థితి అది. ఇంకొకటి, మన ఇంట్లో ఏదన్నా ప్రేయర్ పెట్టుకోవడానికి పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనేది కూడా భయపడుతుంటారు చాలామంది. సరే, కుటుంబ ప్రార్థన చేసుకుంటారంటే అట్లా కూడా చేసుకోవట్లేదు ఈ రోజుల్లో. అంటే భయం అనేది పోయింది కంప్లీట్గా. ఏదో ఆదివారము చర్చికి వెళ్దాం, అక్కడ ఉండి మనం క్రైస్తవులుగా, నామకాద క్రైస్తవులుగా మనం ఏదో పెద్ద భక్తి చేస్తున్నట్టుగా ఒక కలరింగ్ గీయడ ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. అది చాలా తప్పు. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ వాక్యానికి యాజ్ ఇట్ ఈజ్గా ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో. ఆ వ్యక్తి గురించి, అతని దగ్గర పనిచేసే వ్యక్తులు కానీ, దేవదూత కానీ అతని గురించి ఏమని సాక్ష్యం ఇస్తుందో ఒకసారి మనం చూసినట్లయితే ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అతను ప్లస్ అతని కుటుంబం. నేను మీకు ఆ రెఫరెన్స్ చెప్తాను, ఒక్కసారి మీరు దయచేసి తీసి చదవండి. 1 నుంచి 3 వచనాలు చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1 వచనం నుంచి 4వ వచనం వరకు చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు అండర్లైన్ భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఒక్కడే చేస్తున్నాడా, అతని కుటుంబం మొత్తం చేస్తున్నాడు? ఎట్లా చేస్తున్నారు? భయభక్తులు కలిగి ఇతను చేస్తున్నాడంట అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఇక్కడ రాయించిన అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఆయన ఏ అధికారం కలిగి ఉన్నాడు? ఆయన ఒక 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 బెటాలియన్కి ఒక శతాధిపతి. ఆయన ఒక 100 మందికి శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు ఒక అధిపతి. అంటే ఆ కాలంలో శతాధిపతి అంటే 100 మందికి ఒక అధిపతి. అంటే ఇంకొక విషయం తెలుసా అండి, ఈ కొర్నేలు గారి గురించి చరిత్రలో ఏమని రాయబడిందంటే, దేవుణ్ణి నమ్ముకున్న అన్యులలో మొదటివాడిగా చెప్పబడుతున్నాడు ఈ కొర్నేలు. ఎవరైతే ఆ కాలంలో ఇతను క్రైస్తవుడు కాదు, యూదా జనమే అప్పుడు దేవుని నమ్ముకునేవారిగా ఉంటున్నారు, దేవుని బిడ్డలుగా ఉంటున్నారు, చెప్పబడుతూ వస్తున్నారు. అప్పటి నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్న జనంగా ఉంటున్నారు. అలాంటి టైంలో ఇతడు వాళ్ళ కుటుంబం మొత్తం క్రైస్తవ కుటుంబం కానప్పటికీ కూడా ఈయన ఎక్కడో విన్నాడో తెలియదు దేవుడు వాక్యాన్ని. అసలు ఇతని దగ్గరికి ఎలా వచ్చిందో రాయబడలేదు బైబిల్లో. అసలు ఎట్లా ఈయన మారాడో తెలియదు. కానీ ఇక్కడ గొప్పగా రాయబడింది బైబిల్లో ఆ కొర్నేలు గారి గురించి, ఆ శతాధిపతి గురించి. మనము కుటుంబంతో కూడా ఈయన ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ గడుపుతున్నాడంట. అంటే శతాధిపతి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే మనం చేసే ఒక 10,000 20,000 జీతానికే మనకి టైం లేదంట. టైం లేదండి, ఈరోజు ప్రేయర్ పెట్టుకోలేదు, ఈరోజు రాలేకపోయానండి, టైం లేక ఏమనుకోవద్దు. శతాధిపతి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేంత సమయం ఆయనకు ఉన్నప్పుడు ఈ లోకంలో చేసే చిన్న చిన్న జాబులకు కూడా మనము టైం లేదని చెప్పుకుంటున్నామంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం విశ్వాసులుగా జీవిస్తున్నాము. మనం ఒకసారి కొర్నేలు జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. అంతేకాకుండా అతని కుటుంబంతో కూడా ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడో చూశారండి కొర్నేలు గారు. అంతేకాకుండా ఇప్పుడు దేవుడికి భయపడ్డామంటే, ఇప్పుడు తల్లిదండ్రులుగా మనకి పిల్లలు భయపడతారు. అదే ఎట్ ద సేమ్ టైం భయపడ్డామంటే చాలా రకాలుగా ఉన్నాయి. దేవుడు అంటే భయపడడం రకాలు, భయపడే రకాల్లో చాలా ఉన్నాయి. దయ్యానికి భయపడేది ఒక రకంగా ఉంటుంది, అంతే కదండి. తల్లిదండ్రులు భయపడేది ఒకలా ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తామో పిల్లలు కూడా మనల్ని అంతగా ప్రేమిస్తారు. అయితే పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళు భయపడతారా లేదా? తల్లిదండ్రులకి భయపడతారు. అయితే దేవుడు అపోస్తలుడైన పౌలు ఇంకొక వాక్యాన్ని రాయించాడండి ఇక్కడ. ఎందుకు భయపడాలి,
దేవుడు మన గురించి దేవుడు అంటే మనం భయపడాలని దేవుడు కోరుకుంటున్నాడా లేదా అని మనం గ్రహించినట్లయితే మలాకి 1:6 వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మలాకి కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాన్ని గనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. చదవండి. నేను యజమాని అయితే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? యెహోవా. చాలండి. సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు, నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ఇక్కడ కొర్నేలు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుడి పట్ల. ఒక అన్యుడిగా, ఒక శతాధిపతిగా ఆయన ఎప్పుడు భయపడలేదు. అరే, నేను యూదుని కాదు, ఫరో సైన్యంలో ఒక పెద్ద రోమ సామ్రాజ్యంలో ఒక శతాధిపతిని, వారు నన్ను ఈ జాబ్ నుంచి తీసేస్తారేమో, నన్ను శిక్షిస్తారేమో అని భయపడలేదు కొర్నేలు. భయభక్తులు కలిగి దేవుడితోటి నడచడం జరిగింది. అదేవిధంగా మీకు కొర్నేలు గురించి తన ఇంటి పనివారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారో ఒకసారి మీరు చూసినట్లయితే, కొర్నేలు గురించి, కొర్నేలు దగ్గరికి ఇద్దరు వ్యక్తులు, మన కొర్నేలి పేతురు దగ్గరికి ఇద్దరు వ్యక్తులు పంపించడం జరుగుతుందండి. పంపించినప్పుడు వారు పేతురుతోటి ఏమని చెప్తారంటే, 10వ అధ్యాయం 22వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, అందుకు వారు నీతిమంతుడును యూదు ఏమన్నారండి ఇక్కడ, దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి కొర్నేలి ఒక మనుష్యుడు ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం. ఇంటి పనివారు. మన గురించి మన పక్కన వాళ్ళు కూడా చెప్పారు. మన గురించి మన పక్కన వాళ్ళు, అబ్బా వీళ్ళు ఎంత భక్తిపరులండి, వీళ్ళు ఎంత క్రైస్తవ విశ్వాసులండి, ఎంత మాదిరిగా ఉంటారండి అని మన గురించి ఎవరైనా చెప్తారా? మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిలో అందరూ లోపాలు చెప్పేటోళ్ళే కానీ మన గురించి సాక్ష్యం చెప్పేటోళ్ళు ఎవరు ఉండారు? ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఒక అన్యుడు అయినటువంటి కొర్నేలి, అప్పటికి అతని దగ్గర బైబుల్ లేదు మనలాగా. అతని దగ్గర ఎవరు కూడా, అతని దగ్గర ఇంటి పక్కల చుట్టుపక్కల మందిరాలు లేవు వెళ్ళి ఆయన వాక్యాన్ని గురించి తెలుసుకోవడానికి. అయినప్పటికీ ఆయన దర్శనాలు చూడగలుగుతున్నాడు. ఒకసారి అదే 5వ వచనం మీరు ఒకసారి 3వ వచనం ఒకసారి చూసినట్లయితే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ. చూసారా? ఫస్ట్ సాక్ష్యం ఎవరు చెప్పారంటే వీళ్ళు పని మనుషులు. కొంతమంది ఆ ఇంటి పని మనుషులు, నేను ఇందాక చెప్పినట్టు పని మనుషులు సాక్ష్యం విన్నాం. ఇప్పుడు దేవదూత సాక్ష్యం విందాం. చెప్పండి, చదవండి వీళ్ళు. అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట ఎన్ని గంటలప్పుడు? 3 గంటలప్పుడు కనపడాను. చదవండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా యేసుని అడిగాను. అంటే ఆయన ఎంత శోధించి పరిశోధించి పరీక్షిస్తే ఒక దర్శనం కనపడంగానే ప్రభువా అని అనగలుగుతాడండి. ఎంత ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎంత పరిశోధించింటాడు, ఎంత అసలు దేవుడి గురించి ఎంత లోతు డెప్త్గా ఒక అన్యుడు ఎంత శోధిస్తే చూడంగానే మనం ఒక తెల్లని వస్త్రాలు ధరించుకొని నైట్ మనకు కనిపిస్తే మనం ఉంటామండి, అసలు గుండెకి చచ్చిపోతాం అంతే. కానీ కొర్నేలు ఏమనంటే ప్రభువా, ఎంత గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నాడు. చూసారా? అయితే ఈయన 3 గంటలప్పుడు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా అండి? చాలామంది సెల్లులు చూస్తుంటారు అనుకుంటున్నారు. సెల్లులు చూస్తుంటారు 3 గంటల దాకా కూడా ఈ రోజుల్లో. సెల్లులు చూడడం, లేదంటే టీవీలు చూడడం, క్రికెట్ మ్యాచ్లు చూడడం 3 గంటలు. కానీ కొర్నేలు 3 గంటలప్పుడు ఏం చేశాడో ఒకసారి చూద్దామా? ఒకసారి అపోస్తుల కార్యములు 10:29-30 చదువుదామని. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అని పేతురు చెప్తున్నాడు, నన్ను పంపించావు కదా నువ్వు రమ్మని, నేను ఏం చెప్పకుండా వచ్చేసాను. అయితే నన్ను పిలిచిన అసలు విషయం ఏందని అడిగినప్పుడు చెప్తున్నాడండి. చదవండి శిష్యు. అడుగుతున్నాడు పేతురు. చెప్పాను.
అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు అది ఒకడు నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడేను. చాలు సిస్టర్, చూసారా ఆయన ఏం చేశాడంటే 3 గంటల టైంలో ఇంచుమించు ఎవరైనా చేస్తున్నామా? విశ్వాసంగా ఎంతో భక్తితో మనం ఉంటున్నామని చెప్పుకుంటూ ఒక రకమైన అంటే దేవుడిని మోసం చేసే విధంగా మనం ఉంటున్నామేమో. కొన్నేళ్ళ ద్వారా ఈరోజు మనము నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే ఎడతెగక దేవుణ్ణి ప్రార్థించాలి. మనకు వీలు దొరికినప్పుడు ప్రార్థన చేయడం గొప్ప విషయం కాదండి. ఎప్పుడైనా కూడా సమయమునందును అసమయమందును దేవుని ఏం చేయాలంట? ప్రార్థిస్తుండాలి. కొన్నేళ్ళ ద్వారా దేవుడు ఇప్పుడు మనకు ఆయన శతాధిపతి అండి. శతాధిపతి ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు అని ఒక దేవదూత ఆయన యొక్క ప్రార్థన ఎక్కడ చేరిందంట? పరలోకం చేరిందంట. మన ఇల్లు కూడా దాటదు మన ప్రార్థనలు చేస్తే. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కొర్నేలు జీవితాన్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనం దేనికి భయపడాలంటే మొట్టమొదటిగా దేవుడు వాక్యానికి భయపడాలి. ఒక సంఘ దైవ సేవకుడు ఇక్కడ నిలబడి ఏదైతే వాక్యం చెప్తాడో ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ఆ వాక్యానికి భయపడాలి. ఆ వాక్యానికి ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనము దేవుని దర్శనాలు చూడగలుగుతాం. చాలామంది అంటున్నారు, ఏందండి మేము ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చిలో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, మాకు కలగలేదు దర్శనం, మళ్ళీ కొన్నేళ్ళకి ఎలా జరిగింది అంటే ఇది కారణం. ఆయన 3 గంటలు అని సమయం లేదు. భయభక్తులు కుటుంబం మొత్తాన్ని భయభక్తులతో ఆయన దేవుడి పట్ల భయం కలిగి ఉంటున్నాడు. కాబట్టి మీరు కూడా ఇంకా దీని గురించి ఇంకొక అంశం చెప్పి ముగించేస్తారండి, టైం లేదు. ఒక 2 నిమిషాలు ఉంది కాబట్టి చెప్పేస్తాను. దేవుడు గురించి ఇదే వచ్చిన పేతురు గారు ఇంతకుముందు ఏంటంటే యూదులు మాత్రమే దేవుడి బిడ్డలుగా దేవుడి జనాంగారంగా పిలువబడుతున్న టైంలో ఒక పేతురికి ఒక దర్శనం జరుగుతుంది. దానికి ఉపమానంగా ఇక్కడ పేతురికి జ్ఞానోదయం అవుతుంది. అసలు ఈ దేవుడు మనకే ప్రభువా అందరికీ ప్రభువా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దానికి ఇక్కడ క్లియర్గా దేవుడు రాయించున్నాడు. 10వ అధ్యాయం 34, 35, 36 3 వచనాలు ఒకసారి చదివేసేయండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. అది యేసుక్రీస్తు నీకు నాకు మాత్రమే కదా, అందరికీ ఆయనే ప్రభు. కాబట్టి ఈరోజు విన్న వాక్యాన్ని మీరు ధ్యానించండి. కొన్నేళ్ళ జీవితం చాలా గొప్ప జీవితంగా బైబిల్లో రాయబడింది. గొప్ప సాక్ష్యం. మీరు ఈరోజు దేవుని దూత మాట్లాడిందంటే దేవుడు పంపిస్తేనే దేవుడి దూత మాట్లాడుతుంది. పరలోకానికి చేరే ప్రార్థనలు మన కుటుంబంలో ఉన్నాయా? పరలోకంకి చేరే ధర్మ కార్యాలు మనం చేస్తున్నామా? పరలోకం చేరే భయభక్తులు మనం జీవిస్తున్నామా? ఈ 3 అంశాలని మనము ఈరోజు మనం ధ్యానించుకున్నాం. కాబట్టి మీరు దీన్ని మొత్తం కంప్లీట్గా కొద్ది డెప్త్గా కొన్నేళ్ళ గురించి చదవండి. ఆయన గురించి మీరు పరిశీలించినట్లయితే మన కుటుంబంలో ఎన్నో దర్శనాలు, మెయిన్ కేవలం దేవుడి పట్ల భయం లేకపోవడం వల్లనే పాపం అనేది ఈ భూమి మీదకి వచ్చిందండి. దేవుడి పట్ల భయం లేదు కాబట్టి ఆదాం పాపం చేశాడు. దేవుడి పట్ల భయం లేదు కాబట్టి కయ్యూను హత్య చేశాడు. దేవుని పట్ల భయం లేదు కాబట్టి దేవుని అంటే భయం లేకుండా ఈ బిలాము అనే ప్రవక్త కూడా ఏం చేశాడు? ఇష్టం వచ్చినట్టు పోతుంటే దేవుడు గాడిదకి మాటలు తెప్పించి ఆయనకు బుద్ధి చెప్పాడు. చాలామంది ఉన్నారు దేవుడి మాట వెనక పాపాలు మూట కట్టుకున్న వాళ్ళు బైబిల్లో. కాబట్టి మనము అలాంటి పరిస్థితిలోకి వెళ్ళకుండా దేవుడికి భయపడేవారుగా గొప్ప విశ్వాసులుగా సాక్ష్యం కలిగి ఉందాం. దానివల్ల మన కుటుంబానికి మనకి దేవుడి దర్శనాలతో పాటు మన యొక్క కుటుంబాలు ఎటువంటి కష్టాలు రాకుండా దేవుడు ఎల్లప్పుడూ మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని ఈ చిన్ని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్.
మరి చక్కని వాక్యాన్ని విన్నాం ఇప్పుడు దాకా. దేవుడిచ్చే వాక్యము చాలా విలువైనటువంటిది. వాక్యాన్ని ధ్యానిస్తే అనేక అంశాలు దేవుడు మనతో మాట్లాడి అవి మనకి నిజంగా ఆశీర్వదిస్తాడు. అపోస్తల కార్యంలోనే 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చదువుకుంటూ వాక్యం చెప్పుకుంటూ అలాగా ముందుకెళ్తూ ఉందాము. మొదటి 2 వచనాలు చదువుకుందాం, ఆ తర్వాత మిగిలిన వచనాల్లోకి వెళ్దాం. మొదటి 2 వచనాలు అపోస్తల కార్యంలో 12:1-2 వచనాలు చదవండి. చాలండి. అదే కాలమందు అనే మాట ఉంది. దేవుడు కాలములకు ఆయనే బాస్ అయి ఉన్నాడు. ఏ కాలంలో ఏది జరగాలో దేవుడికి తెలుసు. సమస్త కాలములు దేవుని వశంలో ఉన్నాయి. అది ఏ కాలమైనా, ఒక కష్టమైన, ఒక నష్టమైన, ఒక దుఃఖమైన, ఒక బాధ అయినా, ఒక సంతోషమైన, ఒక ఇంకేదైనా కూడా, ఎలాంటి కాలమైనా అది ఆయన అనుమతి లేకుండా ఉండదు. సమస్త కాలములకు ఆయనే బాస్ అయి ఉన్నాడు. అంటే కాలములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇక్కడ అదే కాలమందు అనుకున్న సమయం ఏంటి అంటే, ఇది సంఘము స్థాపించబడినటువంటి దినాలవి, ప్రారంభ దినాలు. దేవుని సువార్త వెలజల్లబడుతూ అనేకమైనటువంటి వారు సువార్త తెలుసుకుంటున్నారు. అప్పుడు దాకా యూదులైతేనేమో ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వచ్చేవారు, మోషే ధర్మశాస్త్రాన్ని, అందులో ఉన్న బలులు, అర్పణలు, బలియాగాలు, ఆజ్ఞలు, సూత్రాలు అన్నీ. మిగిలిన వారు వేరే దేశాల వారు, వేరే ప్రాంతాల వారు, వేరే జాతుల వారు, వారి ఏదైతే పాటించుకుంటూ ఉన్నారో ఆ విగ్రహార్పణలు అవి చేసుకుంటూ ఉన్నారు. అయితే అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుండి చూస్తే సంఘము జన్మించడం జరిగింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘము జన్మించబడిన దగ్గర నుంచి ఒక్కొక్కరికి సువార్త అందుతూ ఉన్నదిగా వివిధ ప్రాంతాలకు చేరుతూ వచ్చింది. ఆ క్రమంలోనే 10వ అధ్యాయం కూడా ఇందాక బ్రదర్ గారు చెప్పారు. ఇందాక జాన్ బ్రదర్ గారు చెప్పిన వాక్యంలో కొర్నేలి యూదుడు, అక్కడికి కూడా సువార్త వెళ్ళటం జరిగింది. ఇలాగా యూదులైన వారు కొర్నేలి అన్యుడు. మీరు కరెక్ట్ చేయండి, సరి చేయండి, మీరు కరెక్ట్గా వింటున్నారా? కొర్నేలి అన్యుడు. అప్పుడు దాకా సువార్త వేరే వాళ్ళకి అందింది. తర్వాత దేవుడు దర్శనంలో మాట్లాడటం, పేతురుని అక్కడికి పంపించడం. ఈ కృప కేవలం యూదులకు మాత్రమే కాదు, కృప ద్వారా అన్యులు కూడా రక్షణ పొందుతారు. యేసుక్రీస్తు వారు మరి అందరి కొరకు చనిపోయారు కాబట్టి సువార్త అన్యుల దగ్గరికి కూడా చేరాలని చెప్పి అలా కూడా ఆ కొర్నేలి ఆ తర్వాత అలా విస్తరిస్తూ దేవుని దగ్గర సువార్త విస్తరిస్తాం. నేను చెప్తాను, దేవుని సువార్త అనేది అలా విస్తరిస్తూ ఏం జరిగింది అంటే అందరు నమ్ముకుంటున్నారు. ఆ టైంలో ఇంకా మిగిలిన వారు యూదులు, అలాగే మిగిలిన వారు కొందరు మత పెద్దలు కానీ, ఆ రాజకీయ గవర్నమెంట్ పెద్దలు కానీ, వారంతా కూడా ఈ యొక్క సువార్త సేవను ఆపేయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అందుకని ఆ అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఏమని రాస్తుంది? రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని ఏం చేశాడంటే యాకోబుని ఖడ్గంతో చంపించాడు. ఎందుకు చంపించాడు అంటే 3వ వచనంలో కూడా కారణం కూడా ఇంకొకటి ఉంది. ఏంటది? యూదులకు అది ఇష్టమైన తెలుసు. యూదా మత వాళ్ళు ఇవన్నీ ఇష్టపడరు కాబట్టి యేసుప్రభు అని, సువార్త అని, యేసుప్రభు నీ పాపాల కొరకు శిలువలో చనిపోయాడు, నువ్వు నమ్ముకుంటే చాలు, సువార్త, ఈ కృప, ఇదంతా యూదులకు ఇష్టం. అంటే కొంతమంది యూదులు ఇష్టపడలేదు, వాళ్ళని సంతోష పెట్టాలని చెప్పి ఈయన పదవిని కాపాడుకుందామని ఇలాగా వారు ఆయన యోహాన్ని చంపించేశాడు. అది నిజంగా యోహాను సహోదరుడైన యాకోబును చంపించేశాడు. చాలా బాధకరమైన విషయం. ఈ రోజుల్లో అదే సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టడం అని ఉంది. ఈ రోజున కూడా ఈ హేరోదు ఎవరికి సాదృశ్యం అంటే ఇదిగో సాతానుడికి సాదృశ్యం.
మనం చూస్తే ఈ హేరోదుల గురించి బైబిల్లో మత్తయి సువార్తలో చూసాం మనం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ ఖడ్గంతో చంపించడం. ఆ తర్వాత హేరోదు, అంటే వాళ్ళ టైటిల్ అది, హేరోదు రాజు, అది టైటిల్, పేరు కాదు, అది టైటిల్. సో ఆ తర్వాత నెక్స్ట్ హేరోదు ఏం చేశాడంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల నరికించాడు. ఇప్పుడు ఇక్కడ హేరోదు చూస్తే ఈయన దేవుని పిల్లల్ని బలాత్కారంగా వాళ్ళని బాధ పెట్టాలి, సంఘాన్ని బాధ పెట్టాలని చెప్పి యాకోబుని చంపించాడు. అక్కడతో ఆగలేదనమాట. అక్కడతో ఆగకుండా ఇంకా అదే తర్వాత వచనంలో ఇంకో అక్కడ ఏమని రాస్తుంది ఒకసారి చూడండి. ఎవరిని మూడవ వచనంలో ఎవరి పేరు రాస్తుంది? పేతురుని కూడా పట్టుకున్నారు, చెరసాల్లో వేయించి చాలండి. అక్కడ పేతురుని కూడా చెరసాల్లో వేయించడం జరిగింది. ఎందుకని ఇక నెక్స్ట్ ఈ పండుగ అయిపోయాక ఇగో ఆ పేతురుని కూడా చంపిస్తే యూదులందరూ సంతోషిస్తారు, నా పదవి బాగుంటుంది, అందరూ నన్ను ఇష్టపడతారు, నా పదవి నేను కాపాడుకున్నవాడిని అవుతాను అని ఇలాగా వాడి అధికార దాహము, ప్రజలను సంతోషపెట్టాలనుకోవడం ఇలా చేస్తారు. కానీ దేవుని పిల్లలు మాత్రం దేవుడు బాధలు పెడుతున్నారు, అంటే దేవుని కొరకు బాధలు అనుభవిస్తూనే వచ్చారు, చెరసాల్లో వేయబడ్డాడు. మనం కూడా దేవుని పిల్లలంగా ఉన్నప్పుడు నీతిగా బ్రతకను ఉద్దేశించిన వారికి అనేక శ్రమలు వస్తాయని బైబిల్లో రాసింది. భక్తిగా జీవించాలనుకున్న వారికి, దేవుని మార్గంలో జీవించిన వారికి పూలపాన్పు కాదు. చాలామంది ఏదో చక్కని తివాచీపరిచి గొప్ప పలుకు సన్మానాలు చేస్తారనుకుంటారేమో. దేవుణ్ణి పాటించే వాళ్ళకి లేదు. లోకం ఎప్పుడు కూడా మనల్ని దూషిస్తూనే ఉంటుంది, లోకం ఎప్పుడు కూడా మనల్ని తృణీకరిస్తూనే ఉంటుంది, లోకం ఎప్పుడు కూడా మన మీద ఏదో ఒక నిందలు వేయాలని చూస్తూనే ఉంటుంది. లోకపు మనుషులు కూడా ఎక్కడ మనల్ని పైకి రాకుండా తొక్కేయాలని చూస్తుంటుంది. దేవుని మార్గంలో నువ్వు ఉన్నావు అని అంటే, దేవుని భక్తిలో నువ్వు ఉన్నావు అంటే, దేవుని యొక్క విధానాల్లో నువ్వు జీవిస్తున్నావంటే సాతానుడు కానీ ఈ లోకము కానీ ఏం ప్రోత్సహించదు. వారు ఇంకా నిన్ను ఆ భక్తి మార్గంలో నుంచి ప్రక్కకి తీసివేసి ఏ బురద నీ మీద చల్లుదామానే ఉంటారు. కానీ మనం మాత్రం దేవుని పిల్లలంగా ఇందాక వాక్యంలో బ్రదర్ చెప్పినట్లుగా ఒక అన్యుడే అసలు రక్షణ పొందాలా, ఇంకా అప్పటికి కొన్నేలి ఒక రక్షణ పొందని అన్యుడే అయ్యో దేవుడినా అని ఆ దేవుని పట్ల భక్తిపరుడుగా ఉన్నాడు. రక్షణ పొందిన మనము మరి ఇంకెంత భక్తిగా జీవించాలి, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనల్ని అర్థం చేపించే విషయం ఏంటంటే పేతురుని చెరసాలలో వేయించి అనే మాట ఉంది. చాలాసార్లు మనల్ని కూడా చెరసాలలో వేయించే పరిస్థితులు వస్తాయి. చెరసాలలో వేయించడం అంటే మనకున్నటువంటి స్వేచ్ఛను ఆపివేసి, అంటే నీకు ఒక దేవుడు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు, నువ్వు దేవునిలో స్వతంత్రంగా దేవుని కొరకు జీవించే హక్కు నీకుంది. కానీ నువ్వు దేవుని కొరకు జీవించకుండా నిన్ను ఆటంకపరిచి దేవుని రాజ్యం కొరకు నువ్వు ముందుకు వెళ్లకుండా ఆటంకపరచాలని అనేక రకాలైనటువంటి వాడి సంఖ్యలు చెరసాల లాంటివి వేస్తూ ఉంటాడు. ఈ చెరసాల్లో ఉన్నప్పుడు ఏంటంటే లోపల లిమిట్ అయిపోయి ఉంటాం, బయటకు రాలేము కదా. సో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు సాతానుడు కల్పిస్తాడు నీకు. ఇక్కడ లిటరల్గా జైల్లో వేయించాడు, కానీ మనకిప్పుడు ప్రస్తుత కాలంలో లిటరల్గా జైల్లో వేయించనక్కర్లేదు. వాడు ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితులు కల్పిస్తాడు మన లైఫ్లో. ఆ పరిస్థితులు కల్పించినప్పుడు అవి మనకి ఏమైపోతాయి అంటే చెరసాల లాంటి పరిస్థితులు అయిపోతాయి. అంటే ఒక ప్రిజన్ లాగా ఆ చెరసాల్లో అలాగ వేసేసిన పరిస్థితిలాగా. అంటే ఏమంటే నేను అన్ని విషయాల్లో బంధించబడి ఉన్నానండి, ఇప్పుడు ఏం చేద్దామన్నా కూడా ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాను, నన్నంతా అన్ని పరిస్థితులు నొక్కి పెట్టేసినట్టు ఉన్నాయి అని అంటారు చూడండి. అది సాతానుడి యొక్క ఉద్దేశం అనమాట. ఎందుకని నీకు స్వేచ్ఛ పరిస్థితులన్నీ బాగుంటే నువ్వు దేవుని కొరకు ఏదో చేస్తావని అడిగి తెలుసు. దేవుని కొరకు స్వేచ్ఛగా దేవుని కొరకు నువ్వు వాడబడతావని, నువ్వు దేవుని కొరకు నీ ఆరోగ్యాన్ని ఉపయోగిస్తావు, నీకున్న ధనాన్ని ఉపయోగిస్తావు, నీకున్న జ్ఞానాన్ని ఉపయోగిస్తావు, దేవుని కొరకు సాగుతావు, ఇలాంటివన్నీ వాడికి తెలుసు. కాబట్టి ఏదో ఒక ఆటంకం పెడితే నిన్ను అక్కడ లిమిట్ చేయొచ్చు కదా, అలాంటివి చేస్తుంటాడు. అక్కడ అలాగా దేవుని పిల్లల్ని వాడు చెరసాల్లో వేయించే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే సాతానుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంతసేపటికి దేవుని పిల్లల్ని ఏడిపించాలనేదే వాడి యొక్క ఉద్దేశం అనమాట. ఆ విధంగా అయితే 5వ వచనంలో ఏమనుంది? 5వ వచనం అది గొప్ప విషయం. ఒక ప్రక్కన పేతురు అనే దైవజనుడు, అపోస్తలుడు, అతడు చెరసాల్లో వేయబడ్డాడు. కానీ మరొక ప్రక్క సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్నారు. ఇది చాలా గొప్ప విషయం.
సంఘము అంటే పేతురు ఒక సంఘాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంఘ బిడ్డలు, అయ్యో అపోస్తలుడైన పేతురు గారు చెరసాలలో వేయబడ్డాడు, అయ్యా దేవా నువ్వు సహాయం చేయి అని మామూలు ప్రార్థన కాదు, అది అత్యాశక్తితో ఆ దేవుడే విడిపిస్తాడులే మనమే పెద్ద టెన్షన్ పడక్కర్లా అనేది కాదు, అది నిజంగా శ్రద్ధ తీసుకుని వారు ప్రార్థన చేయుచుండెను దేవునికి. సో ఇక్కడ 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, నీవు కొన్ని చెరసాల లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ కొరకు ప్రార్థన చేసే ఒక సంఘాన్ని నువ్వు అసలు కలిగి ఉన్నావా లేవా? కొందరు ఇక్కడ 4 రోజుల సంఘము, అక్కడ ఒక 4 రోజుల సంఘానికి, అక్కడ 4 రోజుల సంఘానికి, 3 రోజులు ఇంకో సంఘానికి వెళ్తుంటారు. ఒక స్థానిక సంఘం ఉండదు వాళ్ళకి, ఎటు గాలి తోలితే అటు, అది తప్పు. ఒక స్థానిక సంఘానికి వెళ్తూ ఉంటే, ఒక లోకల్ చర్చ్ అనేది ఉంటే, మనం ఎక్కడున్నామో ఆ నలుగురు ప్రజల్లో మనం ఒకటిగా ఉంటాం. అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు, ఏంటి పలానా బ్రదర్ ఈరోజు ఎందుకు రాలా, పలానా సిస్టర్ ఎందుకు రాలా, ఈ ఫ్యామిలీ ఎందుకు మిస్ అయింది, ఎందుకు రావట్లే, లేకపోతే వాళ్ళకి ఏమొచ్చింది ప్రాబ్లం, ఏ విధంగా వారికి మనం సహాయపడగలం, ఏం చేస్తాం అని సంఘానికి ఒక పట్టించుకునే శ్రద్ధ తీసుకునే బాధ్యత ఉంటుంది. ఎవరు బలవంతం చేయరు. సంఘ బిడ్డలే ఆటోమేటిక్గా మన సంఘంలో ఉన్న పలానా కుటుంబం, మన సంఘంలో ఉన్న పలానా బ్రదరు ఎందుకు రాలా, ఏమైంది, వాళ్ళకి ఉన్న కష్టం ఏంటి, ఒక సంఘాన్ని కలిగి ఉండటం అనేది. అందుకనే ఇప్పుడు ఒక మొక్క ఇక్కడ 4 రోజులు నాటి మళ్ళీ బీకి, అక్కడ వేసి మళ్ళీ బీకి ఇంకో చోట నాటితే అది ఉపయోగపడుతుందా? ఒక చోట ఉందనుకోండి, ఆ మొక్క జాగ్రత్తగా పెరిగిద్ది, దాని కాలమంది అది ఫలాలు ఇస్తుంది. ఒక స్థానిక సంఘాన్ని దేవుని పిల్లలంగా మనం కలిగి ఉండాలి. ఒక స్థానిక సంఘాన్ని దేవుని పిల్లలంగా మనం కలిగి ఉంటే అప్పుడు ఆ స్థానిక సంఘము కూడా మన గురించి శ్రద్ధ తీసుకొని ప్రార్థించేవారై ఉంటారు. ఇక్కడ సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇది చాలా గొప్ప విషయం. సో నీ కొరకు ఏ సంఘం ప్రార్థన చేసే సంఘాన్ని కలిగి ఉన్నావు? కొన్నిసార్లు సంఘంలో బాధలు చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడరు, కానీ అఫ్కోర్స్ కొన్ని మరీ పర్సనల్గా ప్రైవేట్గా ఉండి అవి చెప్పుకోలేకపోవచ్చు. కనీసం కొంత గొప్ప జనరల్గా సంఘంలో ఒకళ్ళు ఇద్దరన్నా ఒక కొంచెం క్లోజ్ మెంబర్స్ ఉండాలి. వాళ్ళకన్నా చెప్పుకుంటే వాళ్ళన్నా ప్రేయర్ చేస్తారు, ఒక పాస్టర్ గారికి చెప్పుకుంటే వాళ్ళన్నా ప్రేయర్ చేస్తారు. సో ఎవరిని కలిగి ఉన్నాం? ఇక్కడ ఈ పేతురు గారికి అయితే ఆయన కూడా గొప్ప అపోస్తలుడే ఆయన కూడా, కానీ అతని కొరకు సంఘము ప్రార్థన చేస్తుంది. ఎంత పెద్ద మనం రెవరెండ్లని కొంతమంది బిరుదులు పెట్టుకుంటారు, రెవరెండ్లు 22 అవన్నీ మనకు అవసరం లేదు, కానీ ఎంత పెద్ద వాళ్ళమైనా కూడా మనకంటూ ప్రార్థన చేసే సంఘం ఒకళ్ళు కావాలి. మనకంటూ ప్రార్థన చేసేటువంటి దేవుని బిడ్డలు కావాలి. మన గురించి ఆలోచన చేసే దేవుని బిడ్డలు కావాలి. కాబట్టి నీకంటూ ఒక సంఘాన్ని కలిగి ఉన్నావా? నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తి, ఏ సంఘానికి వెళ్తున్నావు? అందరు చర్చెస్లో యేసు ప్రభు గురించి చెప్తారు కదండి, అందరి దగ్గర ఉండేది ఒకే బైబిల్ కదా, ఏ చర్చికి వెళ్తే ఏమైంది అని అంటారు. కష్టం వచ్చినప్పుడు మరి ఎవరి దగ్గరికి వెళ్తావు, ఎవరిని పిలుచుకుంటావు? పాస్టర్ చాలామంది నా దగ్గరికి వచ్చి కొంతమంది, అన్న మీరు మా ఇంట్లో కొద్దిగా ప్రార్థన పెట్టాలి, పలానా మీటింగ్ జరిగించాలి అన్నాడు. అంటే వేరే వాళ్ళు కొంతమంది, అంటే మీరు సండే ఏ చర్చికి వెళ్తారు అంట, పలానా అక్కడ దానికి వెళ్తామన్నా. ఎక్కడ అంటే అది ఫంక్షన్ హాల్లో జరిగిద్ది అన్నారు. మరి అక్కడ పాస్టర్ గారిని పిలవ, ఆ పాస్టర్ గారు మేము ఎప్పుడు కలవలేదన్నా, ఆ పాస్టర్ గారు అదేంటి మరి ఎప్పటి నుంచి వెళ్తున్నారంటే 8 సంవత్సరాల నుంచి వెళ్తున్నామన్నా. మరి 8 సంవత్సరాల నుంచి వెళ్తే నువ్వు ఒక్కసారి కూడా పాస్టర్ గారిని కలవకుండా, పాస్టర్ గారు నిన్ను కలవకుండా, ఎప్పుడు మీ ఇంటికి రాకుండా, నువ్వు వాళ్ళ చర్చికి వెళ్ళక ఏంటి గోలా? అట్లా కాదు, ఫంక్షన్ హాల్లో ఆయన గారు కూడా మరి 1000 మంది కదన్నా, మరి 1000 మందిలో మరి ఆయనకు కూడా కష్టమే కదన్నా ఇంతమందిని కలవాలంటే, అందుకే వెళ్తున్నాము. మరి ఇప్పుడు ఆయన్నే పిలువమ్మా, మరి నన్ను ఎందుకు పిలుస్తున్నావు? నా సంఘం ఉంది, వాళ్ళని చూసుకోవాలి. నేను నా గొర్రెలను వదిలిపెట్టుకొని వాళ్ళని పోషిస్తాం. నా గొర్రెలకి చాలా ఉంది నేను చేయాల్సింది, నీ దగ్గర రావటం ఎంత సమంజసము? అట్లా కదన్నా, మీరు పాస్టర్లు కదా, ఎక్కడ పిలిస్తే అక్కడికి రావాలి కదా. ఇదొక టెన్షన్. మళ్ళీ ఇదొక ఏంటి, పాస్టర్లు అంటే ఎక్కడ పిలిస్తే అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ఇంట్లో పాలేరులం అనుకుంటారు పాస్టర్లం అంటే. ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడ పిలిస్తే అక్కడ రావాలి. నేనన్నాను, ఒక స్థానిక సంఘాన్ని నువ్వు సరి కలిగి ఉంటే 1000 మంది ఉండే సంఘానికి కాదు నువ్వు వెళ్ళొద్దు. ఒక 100 మందో 200 మందో ఉండి పాస్టర్ గారిని నువ్వు గుర్తుపెట్టుకొని, నువ్వు పాస్టర్ గారిని గుర్తుపెట్టుకోగలిగి ఒక ఇంటికి నువ్వు వెళ్ళినట్లుగా పాస్టర్ గారు మీ ఇంటికి వస్తే ఉండాలి.
ఏ దైవజనుడైతే మీ ఇల్లు గుమ్మం దక్కడు, అంటే మీ ఇంట్లో అసలు దైవజనుడు అనేవాడు గుమ్మం దక్కట్లేదు అని అంటే, మీ ఇంటికి దేవుని సేవకుడు రావట్లేదంటే ఇది మీరు కొంప కాదు, ఇంకా కొల్లేరే అని చెప్పాను. ఎందుకని చెప్పాలి, ఇది అవసరం. కొందరిళ్ళకి అసలు ఎప్పుడు ఏనాడు పాస్టర్లు రారు, వాళ్ళు పాస్టర్లను సంఘాన్ని పిలిపించుకోరు, చర్చి మెంబర్స్ని పిలిపించుకోరు, ప్రార్థనలు పెట్టించుకోరు. ఏంటి అంటే, అమ్మో నైబర్స్తో ప్రాబ్లం ఉందన్న, ఇంటి ఓనర్సు లేదు. ఇందాక బ్రదర్ గారు చక్కగా చెప్పారు, ఇంట్లో ప్రార్థనలు జరగాలి. ఇంటి ఓనర్స్ ప్రేయర్స్ వద్దంటున్నారంటే ఆ ఇంటి వదిలిపెట్టి ఇంకో ఇంటికి వెళ్ళండి. అన్న ఈ బడ్జెట్లో మళ్ళీ ఇంకో ఇల్లు రాదు కదా. నీకు బడ్జెట్ ముఖ్యమా, దేవుని సంఘ బిడ్డలు ప్రార్థనలు ముఖ్యమా, అది ఆలోచన చేసుకోవాలి. స్కూల్కి దగ్గర ఉంటుందనన్నా, ఆఫీస్కి దగ్గర ఉంటుందని, స్కూల్ గురించి ఆఫీస్ గురించి అంత ఆలోచన చేసినోడు సంఘ బిడ్డలు వచ్చి ప్రార్థన చేసే దాని గురించి సీరియస్గా ఆలోచన చేయలేదా? స్కూల్కి దగ్గర ఉంటుందని ఇల్లు తీసుకున్నావు, ఆఫీస్కి దగ్గర ఉంటుందని ఇల్లు తీసుకున్నావు. నేను ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో ప్రార్థనలు పెట్టుకున్నా నాకు ఎటువంటి ఆటంకం ఉండకూడదు, అలాంటి ఇల్లు అయితే నేను తీసుకుంటాను అని అనుకుంటామా? అన్న సిటీలో ఇవన్నీ అవ్వదు కదన్న, మీకు తెలుసు కదా, అంటే పల్లెటూరులో అంటే జరుగుతాయి అని అంటే, మన దేవునికి అసాధ్యమైంది ఏముంది? సమస్తము సాధ్యమే. అట్లని చెప్పేసి మనం ఏదో మైకులు పెట్టి గోలగోల చేస్తామని కాదు. దేవుని పిల్లలు వచ్చి నలుగురు వచ్చి మన ఇంటికి వచ్చి ప్రార్థన చేసే ఇల్లుగా మన ఇల్లుందా? అక్కడ సంఘం అయితే అతని కొరకు ప్రార్థన చేస్తుంది. దేవుని సంఘం అనేటువంటిది ఒకటి అంటూ నీకు ఉందని మర్చిపోవద్దు. ఇంకోటి, పాస్టర్ గారు ఎవరు పర్సనల్ సొమ్మో కాదు. పాస్టర్ గారు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, మా ఇంటికి నో. పాస్టర్ గారు అందరి ఇంటికి వెళ్తాడు. ఆయన ఇంటికి వెళ్ళాలి, ఆయన ఇంటికి వెళ్ళాలి, ఆయన ఇంటికి వెళ్ళాలి, ఆయన ఇంటికి వెళ్ళాలి, అందరికీ పాస్టర్ గారు. మీకు వేరే బ్రదర్ అవసరం లేదేమో చర్చిలో, ఒకవేళ మీకు వేరే సిస్టర్ అవసరం లేదేమో, కానీ పాస్టర్ గారు నాకు అవసరం, వాళ్ళకి నేను అవసరం, నేను వాళ్ళకి, అంటే నేను దేవుడిని అని చెప్పట్లా, దేవుని ప్రార్థన చేయడానికి నేను వెళ్ళాలి ఆ గుమ్మానికి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, నీకంటూ ఒక సంఘాన్ని కలిగి ఉండాలి. ఆ సంఘం నీ కొరకు ప్రార్థన చేసే సంఘమై ఉండాలి. నిన్నేదో వర్క్ ఎంటర్టైన్మెంట్ చేసే సంఘమై. కొంతమంది ఈ రోజుల్లో చాలామంది, ఎస్పెషల్లీ యూత్, మేము ఆ చర్చికి వెళ్తామన్నా ఎందుకంటే అక్కడ మంచిగా మ్యూజిక్ బాగుంటుంది, పాస్టర్ గారు భలే జోకులు వేస్తారు, మా అందరికీ పిక్నిక్ తీసుకెళ్ళి అక్కడ అప్పుడప్పుడు పార్టీలు ఇప్పిస్తారు. మంచిది, పార్టీలు ఇప్పిస్తారు. అది మరి ప్రార్థన వాక్యము ఎంతవరకు ఎదుగుతున్నారు అని ఒకసారి నేను అపోస్తల కార్యం 32వ అధ్యాయంలో 16వ వచనం చదువు అన్నాను. అది చూసి అప్పుడు అన్నారు, అన్న 32వ అధ్యాయం లేదు కదా. మరి ఏం నేర్చుకున్నావు ఇంతకాలం? ఏం జరిగింది అంటే, సంఘానికి వెళ్తూ ఉన్నాం కానీ వాక్యంలో విషయాలు నేర్చుకో అంటే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగా యేస్కియా ఆయనకు కుష్టి వ్యాధి రాగా, ఆ యొక్క కుష్టి వ్యాధిలో దేవుడు ఏం చేశాడంటే 4 రోజుల తర్వాత ఆయన సమాధిలో నుంచి పైకి లేపుకొచ్చాడు అని చెప్పినప్పుడు, అబ్బా ఎంత గొప్ప విషయం అన్న. మా భాస్కర్ కూడా ఆ వాక్యం చెప్పారు అప్పుడు. యేస్కియా కాదు, అది తప్పు, సరిగా ఆలోచన చేయి. లాజరు చనిపోతే 4 రోజులు అంటే టెస్ట్ చేయడానికి కొన్నిసార్లు మనం అంటే ఎందుకు ఇవన్నీ అంటే, స్కూల్కి వెళ్ళే పిల్లోడి విషయంలోనే మనం ఎంతో ఆలోచన చేస్తాం. నా పిల్లలకి మంచి మార్కులు రావాలి అని. 2 మార్కులు తగ్గితే ఆ 2 మార్కులు ఎందుకు తగ్గినాయి మనం ఆలోచన చేసినప్పుడు, అంటే ఈ వాక్యాన్ని నేనేదో కంటత పెట్టమని చెప్పట్లా. ఆదికాండం నుంచి ప్రకటన దాకా మీరు అన్ని వచనాలు, అన్ని అధ్యాయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పట్లా. కారణం ఏం చెప్తున్నంటే, ఇందులో ఉన్న సారాంశము, దేవుడు సత్యాన్ని మనకి ఏం బోధిస్తున్నాడు, ఇందులో ఉన్నది మనం చేస్తున్నామా. ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా వాక్యాన్ని విని పాటించేది అదనమాట. సో ఇక్కడ సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. నీ కొరకు ప్రార్థన చేసే సంఘాన్ని కలిగి ఉన్నావా? నేనేదో ఊరక ఆటపాటలతో ఎంటర్టైన్మెంట్ చేసే సంఘానికి నువ్వు వెళ్తున్నావా? అది గుర్తుపెట్టుకో. తర్వాత ఏదేమైనప్పటికీ ఆ చెరసాల్లో ఉన్నాడు. సంఘాల్లో ఆ యొక్క పేతురు, అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు 6వ వచనం నుంచి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి చాలాసార్లు దేవుని పిల్లల్ని దేవుడు ఇలా వాడుకుంటుండగా సాతానుడు సంఖ్యలతో బంధించే పరిస్థితి. అంటే లిటరల్గా నీకు చైన్స్ వేయకపోవచ్చు, కానీ కొన్ని పరిస్థితులు నిన్ను బంధించి పెట్టేసినట్లుగా చేస్తూ ఉంటాయి.
ఉమ్, 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 ఉమ్. చాలండి. చూసారా, ఇక్కడ పేతురేమో చెరసాల్లో ఉన్నాడు, అక్కడ సంఘమేమో అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎంత చక్కని సహాయాన్ని పంపించాడో చూడండి. దేవుడు దూతను పంపించి, అక్కడ సైనికులు ఉన్నారు, అన్ని లోపల చాలా రకాలైనటువంటి సెక్యూరిటీ విధానాలు ఉంటాయి. అయినా ప్రభు దూత పేతురుని తట్టి లేపగా సంఖ్యళ్ళు అతని చేతుల నుంచి ఊడిపడెను. నువ్వే సంఖ్యలలో బంధించబడి ఉన్నావో, కానీ నీ కొరకు సంఘం ప్రార్థన చేస్తూ ఉండగా, నువ్వు దేవుని పనిలో నిమగ్నమై ఉండగా, ఇదిగో దేవుడు అద్భుతంగా ఆ సంఖ్యలను ఊడిపడేసేసి నిన్ను స్వేచ్ఛగా చేసే పరిస్థితులు దేవుడు తీసుకురాబోతున్నాడు. కాబట్టి అయ్యో నేను బంధించబడిన పరిస్థితులు నాకు ఎట్లాగా ఏంటినో ప్రార్థనలో గడుపుతూ ఉండగా, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచగా దేవుడు అద్భుతమైన కార్యాలు, ఎందుకంటే నువ్వు దేవుని పని నిమిత్తం ఉన్నావు, అంటే దేవుని చిత్తంలో ఉన్నావు. దేవుని పని అంటే పాస్టర్లాగా వాక్యం చెప్తూ ఉండటం అని కాదు నా ఉద్దేశం. దేవుని చిత్తంలో నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నీ కోసం చేసే అద్భుతమైన కార్యాలు అదే జరిగిందనమాట. తర్వాత నీ వస్త్రాలు తీసుకో, నడుము కట్టుకో, చెప్పులు తడుక్కో, వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ దూత అలా బయటకు తీసుకొచ్చి 2 గుమ్మాలు దాటించి 3వ గుమ్మకు వచ్చాక అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో దన్ను దూత ఇలాగా దేవుడు పంపించి దర్శనం నన్ను ఇలా నడిపించాడని. తర్వాత అతను కూడా పేతురు అప్పటిదాకా ఒక రకమైనటువంటి అంటే పూర్తిగా అర్థం చేసుకోవట్లే కానీ బట్ దేవుని యొక్క నడిపింపును బట్టి విడుదల అయితే జరుగుతుంది ఆయనకి. అది తెలుసుకోవడానికి తన సృహలోకి రావడానికి కొద్ది నిమిషాలు పట్టింది ఆయనకి. గేట్లు దాటుకుంటే వచ్చేసరికి అప్పుడు అర్థమైంది. ఆ విధంగా తర్వాత పేతురుకి తెలివి వచ్చింది. ప్రభు దూత అతను పంపి దేవుడు దూత చేత నడిపించాడని అంతా అయింది. ఇదంతా అయిన తర్వాత 12వ వచనం ఒకసారి చూడండి. చూడండి, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి. అంటే ఒక్కోసారి మనకి 2 పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు మనం సోను అంటాము, ఆయన స్కూల్ పేరు ఏంటి? జస్టిన్. సో అట్లాగా ఇట్లా మార్కు అని మారు పేరు గల యోహాను, అంటే జాన్ మార్క్ అని అనమాట. సో యోహాను తల్లి అయిన మరియా వాళ్ళ ఇంటికి వచ్చాడు. మరియా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే అక్కడ ఒక నిమిషం ఆగుదాం. పేతురు విడిపించబడిన తర్వాత చక్కగా స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. అమ్మో నా పిల్లలు ఎట్లా ఉన్నారో, నా ఫ్యామిలీ ఎట్లా ఉందో ఒకసారి వాళ్ళ దగ్గర చూసుకొని వద్దాము. ఎట్లానో విడిపించబడ్డాక వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడా, వాళ్ళ బ్లడ్ రిలేషన్షిప్కి వెళ్ళాడా? ఫస్ట్ అక్కడికి వెళ్ళలేదు. కానీ ఇగో మరియా అనే ఒక ఇంటికి వచ్చా, వాళ్ళ ఉంది అక్కడ ఆమె ఇంటికి వచ్చాడు. అక్కడ ప్రార్థన అంటే పేతురుకి తెలుసు అక్కడ ఒక సంఘం పలానా ఇంట్లో ఉందని, అక్కడ ప్రార్థనలు జరుగుతుండేని. మన ఇంటి గురించి ఈ వచనంలాగా రాసి పెట్టబడగలదా? పలానా వారి ఇంటిలో ప్రార్థన, అనేకులు కూడా ప్రార్థన చేస్తుంటున్నారు అని నీ ఇంటిని గురించి రాసుందా? ఏమోలండి ఎప్పుడో ఒకసారి నో, తరచుగా నీ ఇంట్లో అనేకులు కూడి ప్రార్థన చేసే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి. అది ఎవరైనా కూడా ఎప్పుడైనా ఈరోజు పలానా రోజు కదా ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుంటుందేమో అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండేటట్లుగా నీ ఇల్లు అందరికి అడ్రస్ తెలియాలి. నీ ఇంటిని గురించి ఈరోజు పలానా రోజు కదా ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుంటుందేమో, ఎందుకంటే పేతురుకి ఈరోజు పలానా రోజు నేను అక్కడికి వెళ్తాను, అక్కడ ఖచ్చితంగా ప్రార్థన ఉంటుంది, ప్రార్థనకి వెళ్దామని. ఇది విడిపించబడ్డాను కదా, చెరసాల్లో నుంచి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను కదా అని నా కుటుంబాన్ని చూసుకున్నాను, నా పిల్లల్ని చూసుకున్నాను, అక్కడికి వెళ్ళా కానీ ప్రార్థన జరిగే స్థలానికి వచ్చాడు. ఆ ఇల్లు ప్రార్థన జరిగే ఇల్లుగా గుర్తింపు కలిగిన ఇల్లు. అలాంటి ఇంటికి ఆయన వచ్చాడు. మన ఇల్లు ఎలాంటి ఇల్లుగా గుర్తించబడుతుంది? మనం ఉంటున్నటువంటి గృహము ప్రార్థనలో జరుగుతున్న అనేకులు కూడా ప్రార్థనలో జరుగుతున్న గృహంగా ఉంటుందా? అనేకులు చేరొచ్చి ఈ రోజుల్లో పార్టీలు చేసుకుంటున్న ఇల్లులాగా. పార్టీలు అంటే నా ఉద్దేశంలో కొంతమంది వేరే పార్టీలు పెట్టుకుంటారు. అలాంటి పార్టీలు, లేకపోతే క్రికెట్ కోసం నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి మా ఇంట్లో చేరి వీకెండ్స్లో మేము క్రికెట్ చూస్తామండి అని అంటారు. అలాంటి ఇల్లుగా తయారవుతుందా? లేకపోతే కొంతమంది వేరే ఒక మీటింగుల కోసం వాటి కోసం ఇల్లు ఉపయోగించుకుంటారు. అలాంటి ఇల్లుగా ఉందా? తప్పు. దేవుని సంఘ బిడ్డలు వచ్చి నీ ఇంట్లో ప్రార్థనలు చేసేటట్టుగా నీ ఇల్లుందా? ఎప్పుడైనా సంఘ సభ్యులైన వారు ఈరోజు పలానా రోజు కదా, లేకపోతే పలానా ఇంటి దగ్గర ఈరోజు ప్రార్థన జరుగుతుంటుందేమో నేను వెళ్ళాలి అని రాగలుగుతున్నారా? నీ ఇల్లు ఏ ఇల్లుగా ఉంది? సో ఒక ఇంటి లిటరల్ ఇల్లు అదొకటి, ఇంకోటి నీ యొక్క గృహము కూడా, నీ హృదయం కూడా దేవుని ఇల్లు. ప్రార్థనలు చేస్తున్నటువంటి ఇల్లుగా మన ఇంట్లో కూడా మన హృదయంలో ప్రార్థనలు చేస్తూనే ఉండాలి దేవునికి.
ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక సమయం లేదు కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, ఒకటి, హేరోదు లాంటి స్వభావం కలిగిన మనుషులు నీ చుట్టుప్రక్కల ఉంటారు. వాళ్ళు ఎంతసేపటికి కూడా నీకు కీడు చేయాలి, హాని తలపెట్టాలనేటువంటి జనాలు. వాళ్ళ పదవి కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అవ్వాలని చెప్పేసి ఇతరులను సంతోషపరిచే కార్యాలు ఏముంటాయో చూడటానికి నిన్ను దాని కొరకు బలిగా వాడుకుంటారు, నిన్ను ఒక స్కేప్ గోట్గా వాడుకుంటారు. కానీ నువ్వు దేవుని బిడవైతే భయపడవలసిన పని లేదు. నీ పక్షంగా ప్రార్థన చేసే సంఘం అంటూ ఒక సంఘం ఉంటే ఖచ్చితంగా నీకు సహాయం దేవుడు అందజేస్తాడు. నీవు ఆత్మీయంగా నడుస్తూ నువ్వు దేవుని చిత్తం. ఇక్కడ పేతురు, యోహానులు ఏదో వాళ్ళ నేరం చేస్తే, దొంగతనం చేస్తే, ఇంకేదైనా వ్యభిచారం చేస్తేనో చెరసాల్లో వేయబడలేదు. అర్థమైందా? వారు చెరసాల్లో వేయబడిన కారణం ఏంటంటే దేవుని పనిలో ఉన్నారు. వారు దేవుని పనిలో ఉండగా ఈ లోకం చెరసాల్లో వేసింది వాళ్ళని. నువ్వు ఒక కీడు అనుభవిస్తున్నావు అంటే అది దేవుని నిమిత్తం ఒక శ్రమ అనిపిస్తే అది నీకు మేలే అవుతుంది. దేవుని కొరకు నేను దేవుని కొరకు చేశాను కాబట్టి నాకు ఆ చెడ్డ పేరు వచ్చింది అనుకుంటావా? పర్వాలా, నీకు ఆ చెడ్డ పేరే వచ్చిందో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా నేను ఇబ్బంది పెట్టాలనుకున్నారో, నువ్వు దేవుని కొరకు పడితే అది చాలా మేలే అవుతుంది, అది నీకు దీవెనే అవుతుంది. సో దేవుని కొరకు శ్రమ పడే విషయంలో భయపడవద్దు. అమ్మో నేను దేవుని కొరకు చేస్తే వాళ్ళు నన్ను ఇంకేమైనా చేస్తా, నో, డోంట్ వరీ. నువ్వు దేవుని కొరకు చేసే విషయంలో దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి, నిన్ను విడిపించడానికి. అలాగే నీ కొరకు ప్రార్థన చేసే సంఘం ఉంది. అలాంటి సంఘంగా నీ ఇల్లుందా? ఒకటి. అలాంటి ప్రార్థన జరిగే స్థలానికి నువ్వు వెళ్తూ ఉన్నావా? రెండొకటి. విడిపించబడ్డాను కదా, ఇక వెళ్ళి జాలీగా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని పేతురు అనుకోలేదు, కానీ ప్రార్థన జరుగుతున్న స్థలానికి వెళ్ళాడు. మన జీవితాల్లో కూడా ఆ విధంగా దేవుని కొరకు సమయాన్ని కేటాయించే వరంగా, ప్రయారిటీ దేవునికి ఇచ్చే వరంగా మన జీవితంలో. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావా? మంచిదే. నీవు సంపాదించుకుంటున్నావా? మంచిదే. చదువుకుంటున్నావా? మంచిదే. ఇంకేదైనా చేస్తున్నావా? కానీ అవేవి కూడా దేవుని కన్నా ముఖ్యం కాదు. అందుకనే ప్రతిరోజు ఖచ్చితంగా దేవునితో నువ్వు గడిపే సమయమే నీ జీవితం మొత్తం కూడా నీకు ఆశీర్వాదకరంగా మారింది. పర్సనల్గా నువ్వు ప్రేయర్లో స్పెండ్ చేయాలి, పర్సనల్గా వాక్యం చదువుకోవాలి, సంఘంలో నీవు సమయం గడపాలి దేవుని వాక్యాలతో, సంఘ బిడ్డలతో, సహవాసంలో, వాక్యముతో. ఈ రెండు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఆటోమేటిక్గా నీ లైఫ్ని ఆశీర్వాదాలు నీ కొరకు ఎత్తుకుంటూ వస్తే కానీ నువ్వు పరుగులు తీసుకుంటే ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. అది దేవుడిని పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి కృప ఇక్కడ చేరవచ్చిన మనకి దేవుడు దయచేయను కాక. రమేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ర తండ్రి, ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రాలు దేవా. ఈ ఆదివార దినం తండ్రి దేవా, మేమందరం తండ్రి సన్నిధిలో చేరుకున్నాం తండ్రి. గడిచిన కాలమంతా ప్రభా నీ కాపుదలతోటి, నీ దేవదూతల సంరక్షణతోటి మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి. వందనాలు నాయన. విత్తబడిన వాక్యం తండ్రి నీరు కట్టి ఫలింపజేయి దేవా. ఇదిగో ఇరు వర్తమానాల ద్వారాగా తండ్రి నీవు మాతో మాట్లాడావు దేవా. కొర్నేలు వంటి భక్తి భయము కలిగిన వారంగా నాయన నీ అందు నడుచు వారంగా మమ్మల్ని ఉంచు దేవా. నాయన ఇదిగో ప్రభా, మరి పేతురుని బంధించగా తండ్రి మరి సంఘము ప్రార్థించింది తండ్రి. చెరసాలలో బ్రద్దలాయిన దేవా. ఇదిగో తండ్రి మా చుట్టుపక్కల హేరోదు వంటి శత్రువులు ఉంటారు తండ్రి నాయన, కానీ సంఘం ఉండగా తండ్రి మాకు భయమేలా తండ్రి. సంఘం మా కోసం ప్రార్థిస్తుండగా మాకు భయమేలా. ఆ విధంగా తండ్రి ఇగో ఒక స్థానిక సంఘాన్ని మేము కలిగి దేవా నాయన, సంఘ సభ్యులతోటి నాయన చక్కగా మంచి అనుబంధం కలిగి ఉండి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండి ప్రార్థించుకునే వారంగా ఆయన మమ్మల్ని అందరూ ఉంచమని సమస్త విషయాలు నీ చేతుల్లో ఉంచుతూ మరక్షర యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకున్నాం మా తండ్రి. ఆమేన్. పాల్గొనడానికి మన హృదయాలు సిద్ధపాటు చేసుకుందాము. తలలు వంచి కళ్ళు మూసుకొని, అయోగ్యంగా బలలో చేయవేయరాదు అని రాస్తుంది కాబట్టి హృదయాలు ముందుగా యోగ్యరీతిగా దేవుని దగ్గర సరి చేసుకుందాం. నీ హృదయం ఎలా ఉంది దేవుని ఏట? నువ్వు రక్షణ పొందావా? యేసుని నీ సొంత రక్షణ అంగీకరించావా? యేసుని నీ సొంత రక్షణ అంగీకరించకపోతే నువ్వు ఈ బలలో చేయటానికి అర్హుడు కాదు. యేసుని నీ హృదయంలో నమ్ముకుంటే యేసుని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే యేసు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకునేట్టుగా అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటావు? నాకు రోగం వస్తే తగ్గించాడనా? అది కాదు. నాకు అప్పుల బాధ ఉంటే తగ్గించాడనా? అది కాదు. ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పాపనై ఉన్నాను, పాపంలో జరిగిపోతే నరకానికి వెళ్ళవలసిన వాడిని, కానీ ఆ నరక శిక్ష నుండి యేసుక్రీస్తు వారు నన్ను తప్పించడం కోసం ఆయన సిలువలో గాయాలు పొందాడు, ఆయన శ్రమలు అనుభవించాడు, ఆయన శరీరాన్ని నలగొట్టించుకున్నాడు. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని, అవును ప్రభా
నీ కుమారుడైన యేసు నా కోసం ఇంత గొప్ప కార్యాలు చేశాడు యేసు అని దేవుని కుమారుడైన క్రీస్తు ఆయన చేసిన బలియాగం, ఆ త్యాగం, ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. క్రీస్తుని తలపోసుకో, క్రీస్తుని నీ హృదయంలో కలిగి ఉండు. మన చేతిలో ఉన్న రొట్టె మనకు మన కొరకాయ విడవబడిన క్రీస్తే. ఆయన క్రీస్తు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడని. క్రీస్తుకు సాదృశ్యం, క్రీస్తు శరీరానికి సాదృశ్యం ఈ యొక్క రొట్టె. కాబట్టి ఆ శరీరంలో ఆయన పొందిన గాయాలను బట్టి క్రీస్తుని ఆరాధన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మా గొప్ప దేవా, మేము పాపం చేస్తే మమ్మల్ని క్షమించాలని, మాకు ఆ శిక్ష రాకుండా మా శిక్షను తొలగించాలని నీవు న్యాయమైన తీర్పురవి కాబట్టి ఆ శిక్షను తండ్రి నువ్వు మాకు బదులుగా శిక్ష పొందడానికి క్రీస్తు ముందుకు వచ్చినందుకు ఆ క్రీస్తు శిక్ష అనుభవించేటట్లు చేశావు. నీ కుమారుడైన క్రీస్తు అనుభవించిన శిక్ష ద్వారా అయ్యా మాకు విమోచన ఇచ్చావు, మాకు శిక్ష నుండి విడుదల దయచేసావు. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనమని పిమ్మట ఆయన వరకు పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుని దించేయడం చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతుడా, మా గొప్ప దేవ, పరలోక తండ్రి, అయ్యా మా హృదయాలు పాపముతో కల్మషంగా అపవిత్రంగా ఉన్నప్పుడు తండ్రి, మా పాపపు తండ్రి దుర్నీతి సంబంధమైన మా హృదయాలను కడిగి శుద్ధీకరించడం కోసం నీ కుమారుడైన యొక్క ప్రాణమై ఉన్న క్రీస్తు రక్తాన్ని మా కొరకు అర్పించి ఆ యొక్క రక్తములో మా ప్రతి అపవిత్రమైన దుర్నీతి పాపములన్నిటిని కడిగివేసి అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉచితంగానే తీర్చిదిద్దావు. అల్లరు కొరకై క్రీస్తుకు మేము ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె పాత్రలో పాల్గొందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మా గొప్ప దేవ, నిత్యుడు ఒక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా కొరకు బలియాగమైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చావు. నీ కొందనాలు. ఇక్కడ పాల్గొన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఇంకెవరైతే ఈ రోజున పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం వారికి దయచేయండి. ప్రతి ఒక్కరిని నీ కృపలో హెచ్చించండి. అయ్యా, ఎవరు ఎలాంటి దుఃఖ హృదయంతో, వేదనతో, కన్నీరుతో ఇక్కడ కూర్చున్నా వారి దుఃఖాన్ని మాన్పించి సంతోషమును ప్రతి ఒక్కరి హృదయాల్లో నింపమని, అలాగే క్రీస్తు వచ్చేంత వరకు, మేము మరణించేంత వరకు అయ్యా ఈ సిలువ సువార్తను ప్రకటిస్తూనే ఉండినట్లుగా మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే, ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ
చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలునను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. హల్లెలూయా. చెక్. మంచిది. మరి చక్కని వాక్యాలు విన్నారు. విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళాక ధ్యానించండి. ఏ అధ్యాయాలు చదివారు, ఏ వచనాలు చదువుకున్నాం, ఏం విన్నాం, అందులో ఏముంది, పదే పదే ఆలోచన చేస్తే అది మనకి ఏమైందంటే వాక్యమే మనకి ఆ యొక్క ఆత్మీయతలోనికి మనల్ని తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా ఆ హ్యాబిట్ మాత్రం అలవాటు చేసుకోండి. ఇంటికి వెళ్ళాక వారం రోజుల్లో కూర్చొని ఈ ఆదివారం ఏం వాక్యం దేవుడు మనతో మాట్లాడాడు దాని గురించి చర్చించుకోండి. అలాగే ఇంట్లో మీ పర్సనల్గా కూడా ప్రేయర్ చేసుకోండి. భార్యాభర్తలు ఫ్యామిలీ కలిసి ప్రేయర్ చేసుకోండి. మేము కలిసి చేసుకుంటున్నాం కదా అని పర్సనల్గా చేసుకోవడం మానేయద్దు. పర్సనల్గా ప్రేయర్ చేసుకోవాలి, కలిసి కూడా ప్రేయర్ చేసుకోండి. ఇవన్నీ మీరు మనందరం కూడా ఇప్పటి నుంచే అలవాటు చేసుకోకపోతే రేపొద్దున కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం బలహీనం అవుతాం. రోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి లేకపోతే రోజు సాధన చేసే వాళ్ళకి ఏదైనా పరిస్థితులు ఎదుర్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మూలబడిన సైకిల్ ఎప్పుడో ఒకసారి తీసామనుకోండి ఎట్లా ఉంటుంది, అది ముందుకెళ్ళ తొక్కలేము. అట్లాగా కాబట్టి రోజు ప్రార్థన వాక్యం ఎక్కువ గడపండి. చాలా మంచి ఇందాక వాక్యం చెప్తూ బ్రదర్ గారు చెప్పారు, జాన్ బ్రదర్ గారు, ఒక శతాధిపతికే అంత సమయం కేటాయించి ఆయన ఎంతో బిజీగా ఉండే మనిషి ఆయనే సమయం కేటాయించి దేవుని భక్తులు గడిపాడంటే మరి మనమెంత? ఖచ్చితంగా దేవుని భక్తిలో కుటుంబము మనము కలిసి వ్యక్తిగతంగా కూడా దేవునిలో సాగు. అమ్మాయి నువ్వు బైబిల్ చదువుకో, నేను వెళ్ళిపోతున్నాలే, నో
ఇద్దరు కలిసి కనీసం సాయంత్రం ఉదయం ఏదో టైంలో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి, బట్ పర్సనల్గా కూడా చదువుకోండి. మేమిద్దరం కలిసి చదువుకున్నాం కదా ఇంక నేను అవసరం లేదనుకోవద్దు. నో, అదే ఇదే, ఓకేనా? ఇలాంటి డెవలప్ చేసుకోకపోతే మనం భవిష్యత్తులో చాలా దెబ్బతింటాం. ఇప్పటి నుండి ఇవన్నీ చేసుకుంటే భవిష్యత్తు కొరకు కట్టబడతాం గట్టిగా. అది చాలా విషయం, శోధనలు వస్తాయి. కాబట్టి ఇంకోటి, సంఘం మనం కలిగి ఉండాలి. సంఘం అంటే 1000 మంది ఉంటేనే సంఘం కాదు, లక్షల మంది ఉంటే సంఘం కాదు. అఫ్కోర్స్ అవి కూడా సంఘాలే, నేను కాదంట్లా. 10 మంది చేరు వచ్చిన సంఘమే, దేవుని పిల్లలు మనం. ఎక్కడ 2-3 చేరు వస్తారో క్రీస్తు రక్తంలో కనబడినటువంటి వారు దేవుని సంఘం, వారి మధ్య ఆయన ఉంటానన్నాడు. కాబట్టి 4 ఉన్నా 5 ఉన్నా 10 మంది ఉన్నా సంఘ బిడ్డలం, ఆ సంఘాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు. అది మన బాధ్యత. అది రైట్. ప్రార్థన చేద్దాం. మరి ఎస్తేర్ సిస్టర్ గారికి హెల్త్ బాగోలేదు. జాన్ బ్రదర్ వాళ్ళ మిస్సెస్ ఎస్తేర్ సిస్టర్ గారు, మొన్నటిదాకా వాళ్ళ కుమార్తెకు బాగోలేదు. మరి ఇప్పుడు తనకు కోలుకుంది కుమార్తె స్టెల్లా. కానీ వారి యొక్క సతీమణి ఎస్తేర్ రాణి గారు, వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే రాణి సిస్టర్ గారికి కూడా మొన్న పోయిన వారం బాగలేదు, అయితే దేవుని దయ వల్ల కోలుకుంటున్నారు. దానికోసం ప్రే చేయండి. ప్రకాష్ బ్రదర్, మీ హెల్త్ ఎట్లా ఉంది? ఆల్ రైట్, ఓకే, మంచిది. ఇంకెవరైనా హెల్త్ బాగోకపోతే ప్రే చేయండి. అలాగే ఉదయవల్లి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఇంకెవరైతే అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉంటే ప్రార్థనలో గడుపుతూ ఉండండి. ఓకే, రైట్. ఇక చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సిన అనౌన్స్మెంట్స్ అయిపోయినాయా? ఓకేనా? అని రైట్. ప్రార్థన. నిర్మలా శశి, ఓకే. భవిష్య వాళ్ళ మమ్మీ నిర్మలా శశి గారికి ఫీవర్తో ఉన్నారా? ఓకే, ఎప్పటి నుండి? 2 days నుంచా? ఈసారి నాకు వాట్సాప్ పెట్టమని చెప్పండి. భవిష్యకు వచ్చి కదా వాట్సాప్ పెట్టడం, నాకు వాట్సాప్ పెట్టినా లేదా ఫోన్ చేసినా ప్రేయర్ చేస్తాను నేను. సో మంచిది. సో నిర్మలా సిస్టర్ గారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. మీరు ప్రేయర్ చేసి అలాగే మీరు కూడా ఫోన్లు చేసి పలకరించండి. ఉన్నారా, వాళ్ళు లేరా, అసలు వస్తున్నారా లేదా, ఏమన్నా కొద్ది గొప్ప కనీసం జెంట్స్ ఫోన్ చెప్పినా లేడీస్ ఫోన్ చేయండి. జెంట్స్ ఫోన్ చేసి, ఏం బ్రదర్ ఎందుకు రాలా ఈ వారం మీరు కనుక్కోండి. అప్పుడు బంధాలు బలపడతాయి. ఓకేనా? రైట్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మా ఘనమైన తండ్రి, మహోన్నతుడా, మాకు నువ్వు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, ఈరోజు వాక్యంలో విన్నట్లుగా అవును భక్తిపరుడుగా ఉన్నాడు. అయ్యా, నువ్వు కోరుకుంటున్నావు, ఇష్టపడుతున్నావు భక్తి. మేము కూడా భక్తిని కలిగి జీవించడానికి సాయం చేయండి. అతడు నీవంటే ఇష్టపడ్డాడు కాబట్టి అతనికి రక్షణ తెలియదని చెప్పి పేతురుని మరలా పంపించి, అయ్యా కొర్నేలికి రక్షణ ఏంటో నేర్పించావు, సంపూర్ణంగా రక్షించావు, నీకు వందనాలు. అలాగే మా జీవితాల్లో కూడా తన్ని తెలియని విషయాలు నువ్వు మాకు నేర్పిస్తావు, మేము నీమంటే ఆసక్తి కలిగి ఉన్నప్పుడు. కాబట్టి మేము నీ మీద భక్తితో జీవించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, ఒక స్థానిక సంఘంలో ప్రార్థన, దేవుని సంఘ విషయాల్లో మేము ఓపిక కలిగి అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండటానికి సహాయం చేయండి. అయ్యా, హేరోదు లాంటి వ్యక్తులు ఉంటారు, అయినా కూడా నీవు ఉన్నావు మమ్మల్ని విడిపించడానికి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని చెప్పావు. కాబట్టి నువ్వు మా పక్షంగా ఉన్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని విడిపించే దేవుడవు, మమ్మల్ని నడిపించే దేవుడవు, మమ్మల్ని విజయవంతంతో చేసే దేవుడు. కాబట్టి అయ్యా నీకు వందనాలు. మరి ఈ ఉదయకాల సమయంలో తండ్రి, సంఘంలో ఉన్న బిడ్డలు కొందరు అనారోగ్యంగా ఉన్నారు ప్రభా, మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతో ఇక్కడ ఉన్నారో, కొందరు ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి, వారికి కూడా సహాయం చేయండి. ఉదయం వాళ్ళతో నువ్వు తోడుగా ఉండండి, తన ఆరోగ్య విషయంలో నీ కృప చూపించండి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా నీ కృప కార్యాలు జరిగించండి. అయ్యా, ఇంకా కుటుంబాల్లో తండ్రి భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉంటే సమాధానపరచండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో గొడవలు అవుతుంటే వాటిని మీరు సరిదిద్దండి. ఇంకా ఏ విషయాల్లో ప్రభా మా సంఘ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారో వాటి విషయంలో నీ సహాయం అందించి ఈ సంఘాన్ని నీ కొరకు గొప్ప సాక్ష్యంగా వాడుకోమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మరలా నీ చేతులతో కలుసుకునేందుకు నీ కృప చూపించమని, బిడ్డలు ఇచ్చిన కానుక నీ పరలోకపు సేవ కొరకు వాడుకోనమని, మరలా మేము చేరువచ్చేంత వరకు ఇగో తనేని కృప, తనేని ప్రేమ, మా నీ సహవాసం, పరలోకపు తండ్రి ప్రేమతో అలాగే పరిశుద్ధాత్మ కాపుదల మాకు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.